మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోందట్ విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఈ విలేజ్లో షిండే సాయినాథ్ గారు ప్రకృతికి అతి దగ్గరగా, అంటే ప్రకృతిలో ఉన్న వనరులను సహజ సిద్ధంగా వాడుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. గత 2024లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అందుకొని అందరికీ ఆదర్శంగా అయితే నిలుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చలికాలం ఇప్పుడు నడుస్తూ ఉన్నది, కానీ ఇప్పటికి కూడా ఈ ఇంట్లో వాళ్ళు తాగేటిది వర్షపు నీళ్ళు. ఎండాకాలంలో కూడా వాళ్ళు తాగే నీరు వర్షపు నీరు, వర్షాకాలంలో కూడా వాళ్ళు తాగే నీరు వర్షపు నీళ్ళు. వాళ్ళు ఇక్కడ ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న స్థలంలో 900 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఆ వర్షపు నీటిని ఒడిసిపట్టి దాన్నే సంవత్సర కాలంగా అదే వర్షపు నీరు వాళ్ళు తాగుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు ఆరోగ్యంతో పాటు అన్ని రకాల వాళ్ళు లాభాలైతే పొందుతూ ఉన్నారనే చెప్పవచ్చు. మరి ముఖ్యంగా వీళ్ళు చేసే ఫార్మింగ్, అంటే వీళ్ళకు దగ్గర ఒక 20 acres వరకు ల్యాండ్ కూడా ఉంది. వీళ్ళు చేసే ఫార్మింగ్ కూడా అన్నీ ఆర్గానిక్గా సహజ సిద్ధంగా వీళ్ళు పంటలు పండిస్తూ ఉన్నారు. దానికి గాను వీళ్ళు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా బెస్ట్ ఫార్మర్, న్యాచురల్ ఫార్మర్ అవార్డు అయితే అందుకున్నారు. ఇప్పుడు ఈ షిండే సాయినాథ్ గారు ఈ చేస్తున్న ఫార్మింగ్ గురించి, దాంతోపాటు ప్రస్తుతం ఇప్పుడు సాయినాథ్ గారి ఇంట్లో అయితే ఉన్నాము. ఈ ఇల్లు చూస్తే ఎక్కడ చూసినా ప్రకృతి వనం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చుట్టూ చూసినా ఎక్కడ చూసినా కూడా మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే చెట్లు, దాంతోపాటు ఈ వర్షపు నీరు ఒడిచిపట్టడంలో ఎంతో చక్కగా వాళ్ళు ఇక్కడ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. వాటి గురించి పూర్తి వివరాలు మనం ఒకసారి కనుక్కుందాం. ప్రస్తుతం నేను ఇప్పుడు తాగిన వాటరు వర్షాకాలపు వర్షపు నీరు. ఇక్కడ ఈ షిండే సాయినాథ్ గారు ఈ వర్షపు నీటిని ఒడిసిపట్టి దాన్ని ఒక ట్యాంకులో ఇక్కడ భద్రపరిచి ప్రతి కాలంలో, అంటే వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఈ చలికాలం, ఇన్ని కాలాలలో కూడా వాళ్ళు తాగే నీరు కేవలం వర్షపు నీరు మాత్రమే. ఈ వర్షపు నీరు తాగడం వల్ల వాళ్ళు ఆరోగ్యంతో పాటు అన్ని రకాలుగా చాలా బాగా ఇక్కడ వాళ్ళకు దాని ప్రతిఫలాలు పొందుతున్నారనే చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే మనకు బయట ఆల్కలైన్ వాటర్ అను, లేకపోతే ప్యూరిఫైర్ వాటర్ అను, రకరకాల వాటర్స్, కెమికల్స్ కలిపిన వాటర్ తాగడం వల్ల దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అయితే మనకు బయట మనం చూస్తూ ఉంటాం. మంచి భద్రపరిచి వాడుకోవడం అనేది చాలా మంచి విషయం. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్షపు నీరుని ఇట్లా ఒక ట్యాంకులో భద్రపరిచి వాడడం వెనుక, అది కూడా ఇక్కడ చూస్తే గమనిస్తే ఒక చేతి పంపు కూడా ఇక్కడ అరేంజ్ చేయడం అయితే జరిగింది దాని నుంచి తీసుకోవడానికి. వీటి గురించి పూర్తి వివరాలు మనం షిండే సాయినాథ్ గారికి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సాయినాథ్ గారు, ఇంత చక్కటి ఈ వర్షపు నీరుని చక్కగా ఇక్కడ భద్రపరిచి దాన్ని వాడుతూ ఉన్నారు, వీటి గురించి ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి. నా పేరు సాయినాథ్ షిండే, మా గ్రామం బోంద్రెట్, తానూర్ మండలం, జిల్లా నిర్మల్. గత 3 సంవత్సరాల నుంచి మనం ప్రకృతి ఇచ్చినటువంటి వాటర్ని, వర్షపు నీళ్ళని మనము ఇక్కడ మనం స్టోరేజ్ చేసి ఆ వాటర్ని తాగడానికి, తర్వాత వంట కోసం రెండింటి కోసం వాడతారు మేము. ఓకే, ముఖ్యంగా ఇది ఎందుకు వాడుతున్నామంటే, వర్షపు నీళ్ళు ఏదైతే ఉందో చాలా చాలా అంటే మధురమైనటువంటి, చాలా ప్యూరిఫైర్ అయినటువంటి. సో ఆ వాటర్ ని మనం తీసుకున్నట్టయితే మన కడుపులో ఉన్నటువంటి సమస్యలు రాకుండా, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్ ఇవి రాకుండా ఉపయోగపడతాయి. ఎందుకోసం అంటే బయట వాతావరణం లోపల మనం బయట చూసినట్టే సమాజం లోపల ప్యూరిఫైడ్ వాటర్ అంటే ఆర్టిఫిషియల్ గా మినరల్స్ కలిపిస్తాం. ఆ మినరల్స్ కలిపినటువంటి వాటర్ మనం తీసుకున్నట్టయితే మన లోపల ఈ కడుపు సమస్యలు కానీ, ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ వస్తాయి. దీన్ని మనము ఇచ్చేసుకొని, సో మనకు ఇది పరమ పూజ పాండురంగ శాస్త్రి అటవేలి గారి యొక్క ప్రేరణ వలన వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రయోగము, ముఖ్యంగా ఇది గుజరాత్ లో, రాజస్థాన్ లో ఉంది. సో దాన్ని మనం మన దగ్గర కూడా చేయాలి, మనం కూడా సమాజానికి ఒకటి చూపించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ చేయడం జరిగింది. అయితే యాక్చువల్ ఏంటంటే ఇది మనము పెద్ద మొత్తంలో చేశాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 ఫీట్ల పొడవు, వెడల్పు 10 ఫీట్లు, లోతు 12 ఫీట్లు. పెట్టుకొని ఏం చేసామంటే, ఫస్ట్ మనము ఇటుకతోని గోడలు కట్టుకున్నాం. కింద పైన మొత్తం గోడలు కట్టుకొని లోపల నుంచి సలాక్ వేసుకొని మొత్తం కంక్రీట్ మాల్ వేసుకుంటూ వచ్చినాం. ఎట్లయితే మనం సెప్టిక్ ట్యాంక్ కడతామో కింద పక్కన మొత్తం, పైన మొత్తం స్లాబ్ వేసాం.
మొత్తం ఎటువంటి బయట నుంచి సూర్యరశ్మికి వెళ్లకుండా, వెళ్ళకుండా ఎటువంటి గాలి దాని లోపలికి వెళ్ళకుండా. వెళ్ళకు. ఈ ఎందుకోసం అంటే ఇవి రెండు వాక్యాలు ఎందుకు చెప్తున్నా అంటే, సూర్యరశ్మి తర్వాత బయట గాలి అవును ఎప్పటి వరకైతే ఆ వాటర్ కి తగలదు అవును అప్పటి వరకు ఆ వాటర్ అనేటువంటిది పాడు కావు, దాంట్లో Purified ఎటువంటి బ్యాక్టీరియా దాంట్లో Okay. రాదన్నమాట. ఓకే ఓకే సో ఆ వాటర్ని అప్పటి వరకు తీసుకోవచ్చు. ఇలా ఇది మాన్యువల్ ఒకటి పెట్టుకున్నాం. ఎప్పుడైనా ఈ పంపు పాడైపోతే దానికోసం రిపేరింగ్ కోసం మనం దీన్ని ఓపెన్ చేస్తాం అన్నమాట. అవును సో ఇది హ్యాండ్ పంపు. అవును చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దీని మీద పవర్ మిషన్ ఒకటి పెట్టుకున్నారు, అంటే పవర్ తోని బోరు అవును పంపించి మోటార్ పెట్టొచ్చు కదా మోటార్ అట్లా. పెట్టొచ్చు. అయితే మోటార్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పోయిన తర్వాత వాటర్ వేస్ట్ అవుతా ఉంటాయి. అవును అవును సో అలా కాకుండా మనము అవును. మనకి శ్రమ వస్తుంది, శ్రమ అవును. ఉంటది, తర్వాత మనకు శ్రమతో వాటర్ పాటు అనేటువంటిది పాడు కాకుండా దానికోసం ఈ వేస్ట్ hand కాకుండా pump, ఎక్కువ వేస్ట్ కాకుండా చక్కగా పాతకాలం హ్యాండ్ పంప్ అన్నమాట. ఓకే సో దీనికి ఉమ్, ఒకటి మనం ఇక్కడ ఉమ్, వాల్ సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాము. ఉమ్. ఇక్కడ వాల్ సిస్టమ్ వాల్ సిస్టమ్ అంటే ఉమ్. దీంట్లో సో ఉమ్. ముఖ్యంగా చూసినట్టయితే మన స్లాబ్ డాబా పైన ఏదైతే ఓకే. 900 స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఉంది మనది అక్కడ పైన పైన, ఓకే ఆ పైనుంచి వచ్చినటువంటి వాటర్ ని ఏదైతే ఉందో ఉమ్, ఆ వాటర్ ని మనం ఇలా పైప్ తో సహా, అంటే ఓకే పైప్ లో ఇలా తీసుకొచ్చి, ఓకే సో దీని లోపల నుంచి వెళ్ళిపోయింది అది, ఓకే ఇట్లా వెళ్ళిపోయి ఉమ్, ఇక్కడ ఉమ్, ఈ జంక్షన్ లోపల, ఓకే ఈ జంక్షన్ లోపల ఉమ్, ఇది పైనుంచి వచ్చేటువంటి ఈ పైప్ అన్నమాట. ఓకే సో ఇలా టీ పెట్టుకొని ఇక్కడో వాళ్ళు ఇక్కడో వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఈ వాల్ ఓపెన్ ఉంది, ఈ వాల్ క్లోజ్ ఉంది క్లోజ్ ఉంది. అవును ఇదేంటంటే ఇది ట్యాంక్ కి వెళ్తుంది, అవును ఇది బయట ఇంకుడు గుంతకి వెళ్ళిపోతుంది. ఇంకుడు గుంతకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనకు వాటర్ అవసరం లేదో అప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటాం, ఆన్ చేసుకుంటే డైరెక్ట్ ఇంకుడు గుంతకి ఇంకుడు వెళ్ళిపోతుంది గుంతకి వెళ్ళిపోతుంది. ఓకే అంటే ఎప్పుడైతే ఈ వాటర్ అవసరమో అప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకొని దీన్ని ఆఫ్ చేస్తాం. అవును సో ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట, ఇది ఖచ్చితంగా అవసరం. అవును సో దీన్ని మనం చేసుకోవాలి. తర్వాత ఉమ్, అదే విధంగా ఇంకో వాల్ ఉంది ఇక్కడ. ఓకే ఈ వాల్ ఏంటంటే ఉమ్, ఉమ్, ఇది అవుట్ గోయింగ్ అన్నమాట. అంటే ఈ Outgoing. ట్యాంక్ మనకి ఓవర్ఫ్లో అయిన తర్వాత మనకి చూపించడానికి కోసం ఓకే. ఇది ఆన్ చేసుకొని పెట్టుకుంటాం. అంటే అప్పుడు ట్యాంక్ నిండిన తర్వాత మనకు ఏర్పడిపోతుంది ఏర్పడిపోతుంది, అప్పుడు ఓకే. మనం దాన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే. ఆఫ్ ఎందుకు ఉంచామంటే అది బయట గాలి లోపలికి వెళ్ళకుండా వెళ్ళకుండా అందుకోసం ఎటువంటి off చేసుకుంటాం. బ్యాక్టీరియా బ్యాక్టీరియా కాదనమాట. కాదనుకుంటా అందుకోసం దాన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే సో ముఖ్యంగా ఏంటంటే ఉమ్, అందరికీ అనిపించచ్చు ఉమ్, మరి మరి నీళ్ళ లోపల ఎటువంటి చెత్తలు వస్తాయి, అవును రెయిన్ ఎయిర్ లోపల పడ్డప్పుడు చెత్త అక్కడ ఉంటది. డాబా పైన కూడా చాలా చెత్త ఉంటుంది ఉంటది. కదా సార్, అప్పుడు ఎలా మరి ఏ వాటర్ తీసుకోవాలి అనేటువంటి చాలా మందికి డౌట్స్ వస్తాయి. అవును ముఖ్యంగా ఏంటంటే సమ్మర్ లోపల ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అన్నమాట. అవును ఆ ఎయిర్ పొల్యూషన్ ను ఎప్పటి వరకు అయితే పోదో అప్పటి వరకు మనం వాటర్ పట్టుకోకూడదు. అవును అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఖరీఫ్ లో పడ్డ వాటర్ అనేటువంటిది కొంచెం ఆల్కలైన్ ఉంటాయి, అవును అందుకోసం వాటర్ తీసుకోవద్దు. తీసుకోవద్దు అప్పుడు ఆ వాటర్ ని మనం వదిలేయాలి. ఓకే సో యథావిధిగా అదేంటంటే ఇంకుడు గుంతకి వెళ్ళిపోతుంది. ఇంకుడు గుంతకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మనకు వాటర్ అవసరమో, ఎప్పుడైతే ఎయిర్ పొల్యూషన్ పోయిందో అప్పుడు మనం వాటర్ ని తీసుకోవాలి. ఓకే అయితే ఎయిర్ పొల్యూషన్ ఎప్పుడు పోతుంది? ఎప్పుడు డాబా పైన ఉన్నటువంటి ఏదైతే డస్ట్ డస్ట్ ఏదైతే ఉంటుందో ఉందో అవును దాన్ని తీయాలంటే ఖచ్చితంగా 1.5 month ఆగాలి. 1.5 month జూన్ నెల తర్వాత జూలై మాసం లోపల 15వ తారీఖు వరకు. అవును కొన్ని సార్లు అయితే జూన్ లో కూడా వర్షాలు పడకపోవచ్చు. అవును అప్పుడు మనం కొంచెం టైం అంటే డేట్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. జూలై అంతా అంటే 4 నుంచి 5 వర్షాలు పడాలి, పెద్ద Okay. పెద్ద వర్షాలు పడతాయి. ఓకే అప్పటి వరకు వాటర్ తీసేయాలి. తీసిన తర్వాత అవును అప్పటి వరకు ఏం చేసుకోవాలంటే పైన స్లాబ్ మీద కడిగేసుకోవాలి, కడిగేసుకో సర్ఫ్ వేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్న క్లీన్ తర్వాత చేసుకున్న తర్వాత సో ఆ వాటర్ మళ్ళీ ఇంకోసారి ఆ వాటర్ పడ్డ వాటర్ ని బయటికి తీసేయాలి. బయటకి తీసి క్లీన్ చేసిన తర్వాత వెంటనే పట్టుకోవద్దు, ఒక్కసారి ఇంకోసారి వాటర్ బయటికి వెళ్ళనివ్వాలి. అవును వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ముసురు పడుతుందో ఆగస్ట్ నెలలో, అవును అంటే కంటిన్యూస్ గా వర్షాలు పడతాయి, కంటిన్యూస్ వర్షాలు పడతాయి అప్పుడు ఆ నెల లోపల స్వాతి నక్షత్రం లోపల స్వాతి నక్షత్రం ఆ వాటర్ బాగుంటాయి. ఇంకా ఓకే తర్వాత ఉత్తర వానలేని అంటారు, అవును ఉత్తర మాసం లోపల పడే వానలు అవును చాలా మంచిది. ఉమ్. అవి ఏం చేస్తాయంటే కడుపులో ఉన్నటువంటి క్రిమి కీటకాలను చంపేస్తాయి. ఓకే సో ఆ వాటర్ అనేటువంటిది పట్టుకోవాలి. ఉమ్, ఆ వాటర్ ని మనము పట్టుకున్నట్టయితే ఉమ్, మేము ఇది ఇంత విస్తీర్ణంలో కట్టుకున్నది ఏదైతే ఉందో ఇది అవును. దీంట్ లోపల 28,000 లీటర్ల ట్యాంక్. ఇది 28,000 లీటర్లు పడతాయి అందులో? 28,000 లీటర్లు. ఓకే అంటే కేవలము 900 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో పడ్డ వాటర్ వాటరు కంటిన్యూస్ గా వర్షం పడితే 2 రోజుల్లో నిండిపోతుంది. ఓకే కేవలం 2 రోజులు. రెండే రోజులలో అయితే నిండిపోతుంది. సంవత్సరం పాటు ఎంత వర్షం పడతా ఉంది, అవును ఎంత వాటర్ ని మనం వేస్ట్ చేస్తా వేస్ట్ ఉన్నాం చేస్తా ఉన్నాం అనేటువంటిది ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి గమనించుకోవాలండి. విషయం. అవును. కేవలం ఎందుకోసం 2 రోజుల్లోనే 28,000 లీటర్ల ట్యాంక్ ఇక్కడ నిండిపోతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సారు. అయితే ఆ వాటర్ ని మనము మా ఇంటి కోసం ఏంటంటే
మనము యావరేజ్ గా పట్టుకున్నట్టయితే రోజుకు 50 లీటర్ల నీళ్లు కావాలి. అవును. అలా మనం లెక్క చేసుకున్నట్టే 365 రోజులకి 18,000 లీటర్లు అవసరం. 18,000. అయితే ఈ ట్యాంక్ అనేటువంటి ఒక్కసారి నిండితే మాకు 2 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. 2 years 2 సంవత్సరాల వరకు వాటర్ బయట మళ్ళా తీసుకురావాల్సిన అవసరం లేదు. మళ్ళీ బయట నుంచి అసలు తీసుకొని కూడా రాము. ఓకే. ఈ వాటర్ నే వాడతాం. ఇదే వాటర్ వాడతాం. ఇప్పటి వరకు 3 సంవత్సరాల లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు రాలేదు. ఈ వాటర్ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, మరి ఈ వాటర్ ని మనం అలా పెట్టుకున్నట్టయితే మరి ఈ వాటర్ లో బ్యాక్టీరియా తయారు కావచ్చు అని అంటారు. ఈ బ్యాక్టీరియా ఏంటంటే ఎప్పటి వరకు తయారు కాదంటే ఈ వాటర్ ఎప్పుడు మనం ఏమైతే పట్టుకుంటామో ఇది వేల సంవత్సరాలు కూడా ఈ వాటర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి పట్టుకున్నట్టయితే. ఎందుకోసం అంటే బయట ఉన్నటువంటి గాలి, బయట ఉన్నటువంటి సూర్యరశ్మి ఎప్పటి వరకు ఆ వాటర్ కి పడదు అప్పటి వరకు ఆ వాటర్ పాడు కాదు. ఓకే. అప్పటి వరకు ఆ వాటర్ పాడు కాకపోతే అప్పటి వరకు మనం వాటర్ ని తీసుకోవచ్చు. ఎలాగైతే భూమిలో ఉన్నటువంటి వాటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాతనే పాడవుతుందో అదే విధంగా ఈ ట్యాంక్ లో ఉన్నటువంటి వాటర్ కూడా అదే విధంగా సూర్యరశ్మి లోపలికి పోదు కాబట్టి, గాలి బయట నుంచి లోపలికి పోదు కాబట్టి ఆ వాటర్ అనేటువంటిది అదే విధంగా ఉంటుంది. మళ్ళీ ఈ వాటర్ కి మనము టీడీఎస్ చెక్ చేసాము. టీడీఎస్ ఎంత వచ్చింది సార్? ఇది 62 టీడీఎస్ వచ్చింది. 62 అంటే అది 50 లోపల 100 బయట టీడీఎస్ ఉన్నటువంటి వాటర్ తీసుకోవద్దు. కాబట్టి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి వాటర్ ని ఎటువంటి ప్యూరిఫైర్ లేదు. ఎలా అయితే పైన పడిందో అలాగే తీసుకొచ్చి దీంట్లో మనము ఇది చేసిన తర్వాత దాన్ని మనము ఈ పంపు ద్వారా మనం తీసుకుంటున్నాం. ఎటువంటి ప్యూరిఫైర్ లేదు. దీనికోసం బయట నుంచి ఎటువంటి మినరల్స్ కలపట్లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఈ వర్షపు నీరు యొక్క వాటర్ టీడీఎస్ చెక్ చేస్తే అది 62 వచ్చిందంట. అంటే 50కి లోపల 50 నుంచి 150, 50 నుంచి 100 పైన అది ఉంటే అది కరెక్ట్ వాటర్ అని చెప్పొచ్చు, హెల్దీ వాటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని టీడీఎస్ చెక్ చేస్తే 62 వచ్చిందట, 62 వచ్చింది. ఇది ఎంత హెల్దీ వాటరో మీరే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వర్షపు నీరుని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు ఎంతో బాగుంటాయని చెప్పేసి మన సాయినాథ్ గారు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంకో విషయం సార్, దీనికి ఎంత ఖర్చు అయింది మీకు అందాదిగా? యాక్చువల్లీ ఏంటంటే మనము ఇంట్లోపల సెప్టిక్ ట్యాంకులు కడతా ఉంటారు అందరు. అవును. అది మామూలుగా ఏంటంటే 6 ఫీట్లు ఇట్లా 8 ఫీట్లు ఏమో కడతారు. అవును. సో నేను కట్టిందేమో చాలా పెద్దది కాబట్టి వాళ్ళు చిన్నగా కూడా కట్టుకోవచ్చు. 6 ఇట్లా 8 ఫీట్లు లోపల డెప్త్ ఒక 10-12 ఫీట్లు కట్టుకోవచ్చు. వాళ్ళకి 15 నుంచి 18,000 లీటర్లు దాని లోపల వస్తాయి. 1 year అయితే వస్తాయి. దీనికి నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు 1 లక్ష ఖర్చు అవుతుంది ఇంత పెద్ద మొత్తంలో. ఇప్పుడు లేదు, తక్కువ మొత్తంలో కట్టుకుంటే 50 నుంచి 60,000 ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 6,000 రూపాయలకి ఇక్కడ నాందేడ్ నుంచి దగ్గర అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. 6 నుంచి 9,000 వరకు ఉంటుంది. 9,000 వరకు. సో నెక్స్ట్ కింద అయితే మనము ఇటుకలు, తర్వాత మన ఇనుప రాడ్లు వేసుకొని మనం కంక్రీట్ తో చేసుకోవాలన్నమాట. సో దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు రాదు. ఓకే. యాక్చువల్ ఏంటంటే మనం పెట్టే పైసలు ఏదైతే బయట మార్కెట్ లోపల ఈ వాటర్ కోసం ఏవైతే పైసలు పెడుతున్నామో ఆ ఖర్చు ఏమైతే అవుతుందో ఆ ఖర్చు అనేటువంటిది మనము జీవితం పాటు ఈ ఖర్చు పెట్టేంత వరకు ఒకటేసారి మనం ఖర్చు పెట్టుకున్నట్టయితే ఇది ఏమవుతుందంటే మన వచ్చే తరాలకి ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఇది ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎప్పటి వరకు అయితే ఈ ఇల్లు ఉందో అప్పటి వరకు ఉండిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని మనం భూమిలో ఇస్తున్నాం కాబట్టి దీనిపైన మనము ఏమైనా చేసుకోవచ్చు. మనకి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. సో దానికోసం ప్రతి ఒక్క ఇంటిలో ఇది కట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఇది అవసరము. బయటకు వెళ్ళి ప్యూరిఫైడ్ వాటర్ కాకుండా, అంటే ఆర్టిఫిషియల్ మినరల్స్ కలిపినటువంటి వాటర్ కాకుండా ఆర్టిఫిషియల్ మినరల్స్ కోసం, ప్యూరిఫైడ్ వాటర్ కోసం బయట ఏం చేస్తున్నారంటే వేస్టేజ్ వాటర్, అంటే ఒక 10 లీటర్ల వాటర్ ని మనము ప్యూరిఫై చేయడానికి కోసము 5 లీటర్ల వాటర్ ని మనం బయట వేస్ట్ చేస్తున్నాము. అటువంటి వాటర్ ని సేవ్ చేయడానికి కోసము మనం ఆ వాటర్ ని కాపాడడం కోసము మనం ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఇది కావాలి ఆరోగ్యపరంగా. తర్వాత ప్రకృతిని కాపాడడం కోసం సేవ్ వాటర్ అని చాలా మంది చెప్తా ఉన్నారు. ఒక డ్రాప్ కూడా మనం వదిలిపెట్టాలి. 2 రోజులు పడ్డ వర్షాన్ని మనం దీంట్లో పట్టుకున్నట్టయితే సంవత్సరం పాటు పడ్డ వాటర్ ని ఎంత వాటర్ ని మనం వేస్ట్ చేస్తున్నాం, ఎంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ వాటర్ ని మనం పెట్టుకున్నట్టయితే చాలా మంచిది. సో మనం కూడా ఒక సమాజానికి ఇచ్చిన వాళ్ళం అయితే. సో ఈ భావనతో ముందుకెళ్ళాలి. చాలా మంచి ఆలోచన సార్. ఇప్పుడు ఇలాంటి వాటర్ అంటే మామూలుగా మిమ్మల్ని మీ జీవన విధానాన్ని గమనిస్తే
ప్రకృతిలో ఉంటున్నారు, ప్రకృతికి అతి దగ్గరగా ఉంటున్నారు. కాబట్టే మీకు ఇప్పుడు మనం అక్కడ గమనిస్తూ ఉంటే చిన్న చిన్న పక్షులు అది ఇది అన్నీ ఇక్కడికి వచ్చేసి గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి. అంటే మీరు వాటికి అనుకూలమైన ప్రదేశాన్ని మీరు ఇక్కడ క్రియేట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఏదన్నా ఆరోగ్య సమస్యలు వస్తే వెళ్ళి హాస్పిటల్లో ఖర్చు పెట్టే బదులు ముందే ఇలాంటివి జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రకృతిలో వర్షపు నీరు ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మీకు హాస్పిటల్ వెళ్ళాల్సిన పనే ఉండదని చెప్పేసి షిండే సాయినాథ్ గారు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లలో తప్పకుండా ఇలాంటి వర్షపు నీటిని సద్వినియోగం చేసుకొని వాళ్ళు చాలా మంది ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి మేము చెప్తాం. చాలా మంది చేశారు. ఈ ప్రయోగం చూసి చాలా మంది ఒక 4 మెంబర్స్ వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు. అవునా సార్? సో ఇక్కడికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరికి నేను వాటర్ ఇస్తా ఉన్నప్పుడు ఇది రెయిన్ వాటర్, మీరు తాగండి, మీరు దీని గురించి ఆలోచించండి, ప్రతి ఒక్కరు మీ ఇంట్లో చేయండి అని చెప్పడం జరుగుతుంది. చెప్పడం వలన చాలా మంది దీనికి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు. సో దీన్ని కొంతమందికే పరిమితం కాకుండా ప్రతి ఇంటి లోపల దీన్ని ఏర్పాటు చేసుకోవాలని నా యొక్క కోరిక. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలని సుమన్ టీవీ వాళ్ళు ఎన్నో మన తెలుగు రాష్ట్రాల లోపల ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి మంచి పంచుతూ మంచి విషయాల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే సుమన్ టీవీ ప్రేక్షకులకు, సుమన్ టీవీ యాజమాన్యానికి, విక్రమ్ సార్ గారికి నా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకోసమంటే ఇటువంటి మంచి విచారాల్ని సమాజంలో తీసుకెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకి ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద విషయము. సో దీన్ని ఈ సుమన్ టీవీ యొక్క ఆధ్వర్యం లోపల ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇతరులకు తెలియజేయాలని కోరుకుంటూ నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇంకోటి సార్, మీరు సుమన్ టీవీ అంటేనే అది సామాన్యుల టీవీ, అంటే సామాన్యులకు అతి దగ్గరగా ఉండే టీవీ. మరి ముఖ్యంగా చెప్పాలంటే సమాజానికి ఉపయోగపడే విషయాలు ఏదైనా కానీ సుమన్ టీవీ పరిచయం చేయడంలో తప్పకుండా ముందు ఉంటుంది. మరి ముఖ్యంగా మీరు ప్రకృతికి అతి దగ్గరగా బతుకుతున్నారు. మీలాంటి వాళ్ళు ఎందరో మందికి యువతకు మీరు స్ఫూర్తి 100%గా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న ఈ మధ్య మీరు వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం అనే విషయం కూడా అందరికీ తెలియాలి. అలాగే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అవార్డు తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఈ విషయం గురించి అందరికీ తెలుసుకుని వాళ్ళు కూడా స్ఫూర్తి పొంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి మన భారతదేశం యొక్క ఆరోగ్యాన్ని, దాంతోపాటు ప్రతి కుటుంబంలో ఇలాంటి ఫార్మింగ్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యకరమైన భారత్ని చూసేదానికి సుమన్ టీవీ కూడా దాంట్లో కూడా ఒక చిన్న భాగం అని చెప్పేసి మీకు తెలుపుతూ ఉన్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.